హలో అందరికీ నమస్తే అండి. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత 5 రోజులుగా ఉమెన్ అండ్ ఏఐ కార్యక్రమం ద్వారా కళాశాలలో చదువుతున్న దాదాపు 110 మంది విద్యార్థులకు ఎక్సెల్, డేటా మోడలింగ్, డేటా విజువలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్మెంట్ తదితర కోర్సులలో శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అయూబ్ ఖాన్, కళాశాల ప్రిన్సిపాల్ రఫియా ఖానం, వైస్ ప్రిన్సిపాల్ రాంబాబుతో పాటు అధ్యాపకులు హరిప్రియ, అన్నపూర్ణ, స్వప్న, స్వరూప తదితరులు పాల్గొన్నారు. నా పేరు వచ్చేసి సంజీవులు. నేను అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్లో. విత్ డెల్ టెక్నాలజీ సపోర్ట్తో ఉమెన్ అండ్ ఏఐ ప్రోగ్రామ్ మేము అన్ని గవర్నమెంట్ కాలేజీలలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ ఉమెన్ అండ్ ఏఐ ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ ఉమెన్ అండ్ ఏఐ ప్రోగ్రామ్ టోటలీ డేటాలకు సంబంధించిన స్కిల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో స్టూడెంట్స్ ఏంటంటే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ కానీ బీటెక్ కానీ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తోయట్లేదు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఆలోచన లేదు. వాళ్ళు కోచింగ్ సెంటర్లకు అక్కడిక్కడ వెళ్ళి ఏదో కోచింగ్ మళ్ళీ 1 year 2 years నేర్చుకుంటున్నారు. అదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ మనీ టేకింగ్ ప్రాసెస్. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం సపోర్ట్ లేని స్టూడెంట్స్కి చాలా డిఫికల్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలన్నట్టు మేము ఉమెన్ అండ్ ఏఐ ప్రోగ్రామ్ ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఈ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్కి ఎంఎస్ ఎక్సెల్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నాం. అండ్ పవర్ బిఐ డేటా అనాలిసిస్ విజువలైజేషన్ టూల్ అన్నట్టు. దాని 3 స్కిల్స్ అన్నట్టు. అండ్ ఏఐ గురించి కూడా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది, మన డైలీ లైఫ్ మనం ఎలా యూజ్ చేసుకోవాలా, వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ప్రజెంట్ జనరేషన్లో ఫ్యూచర్ జనరేషన్ కూడా టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇలా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఆ స్టూడెంట్స్ ఎలా సస్టైన్ అవ్వాలా, ఏఐ స్కిల్స్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అదంతా కూడా మేము ఒక 15 hours ప్రాక్టికల్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ 5 hours అని సాఫ్ట్ స్కిల్స్లో వాళ్ళు సెల్ఫ్ ఎన్హాన్సింగ్ వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇన్నర్ పర్సనల్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి. అండ్ సాఫ్ట్ స్కిల్స్ మన ఏంటి రెజ్యూమే రైటింగ్, రెజ్యూమెస్ ఎట్లా ఎఫెక్టివ్గా వాళ్ళు బిల్డ్ చేయాలా. అండ్ ఏటీఎస్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మేము 5 hours సాఫ్ట్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తాం. టోటల్ ఇది 20 hours ఆఫ్ ట్రైనింగ్. అండ్ ఆల్సో మేము ఎసెన్షియల్ ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీ ఇంటర్న్షిప్స్. స్టూడెంట్స్ ఒకవేళ ప్రాజెక్ట్ వర్క్ చేస్తామన్నా, వాళ్ళ ఇంటర్న్షిప్స్ కూడా ఏమైనా చేస్తామంటే మేము ప్రొవైడ్ చేస్తాం, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ టోటల్ 20 hours ఆఫ్ ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మేము ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 20 hours ఆఫ్ ట్రైనింగ్ వీఆర్ ప్రొవైడింగ్ 4 certificates. 4 certificates మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటేమో ఎక్సెల్ పైన, అండ్ పైథాన్, అండ్ పవర్ బిఐ. అండ్ ఒకటి వచ్చేసి మనకు లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ వాళ్ళు 20 hours కంప్లీషన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు. రేపు వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అవ్వగానే వాళ్ళు ఈ సర్టిఫికేట్స్తోన, ఈ నాలెడ్జ్తోన కూడా వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి ఏ జాబ్ అన్నా అటెంప్ట్ చేయొచ్చు. ఎక్కడైనా వాళ్ళు ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మనకు స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఉండాలా, ప్రూఫ్ ఉండాలా, సర్టిఫికేట్స్ ఉండాలా. అప్పుడు వాళ్ళకు ఇంటర్వ్యూస్ అటెండ్ అవడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళ జాబ్లో గెట్ ఆన్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని మేము ప్రతి కాలేజ్లో ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్లో హైదరాబాద్లో 21 కాలేజ్లు మేము ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము. స్టూడెంట్స్ కూడా మనకు కోటి నుంచి కానీ బేగంపేట కాలేజ్ నుంచి కూడా స్టూడెంట్స్ కూడా ప్లేస్ అయ్యారు, డిఫరెంట్ కంపెనీలో కూడా పనిచేస్తున్నారు. మనకు ఢిల్లీలో కూడా ఆల్రెడీ రన్ అవుతుంది ప్రోగ్రామ్. అక్కడ కూడా చాలా మంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, బెంగళూరు అండ్ ఢిల్లీ, మనకు తెలంగాణలో. ఈ 3 states మేము ఉమెన్ అండ్ ఏఐ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం అన్నట్టు. సో అండ్ చెవేల రన్ అవుతుంది. ఇలా అవుట్కట్స్, సిటీ అవుట్కట్స్లో మేము స్టార్ట్ చేసాం అన్నట్టు. ఇప్పుడు అంటే మీరు ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, దీనివల్ల స్టూడెంట్స్ అందరికి కూడా ఎలా ఇంప్రూవ్ మోటివేషన్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తోయదు, వాళ్ళకి ఆలోచన రావట్లేదు, వాళ్ళకి సజెషన్ కూడా తీసుకోవడానికి ఓన్గా ట్రై చేయట్లేదు. ఒకవేళ వెళ్ళాలన్నా కూడా ఎక్కడన్నా కోచింగ్ సెంటర్లో వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవాలి. ఒక 6 months కానీ 1 year కోచింగ్ తీసుకోవాలి. కాస్ట్ కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళు స్టే చేయాలా, అక్కడ అమౌంట్ పే చేయాలా, మళ్ళీ ఆ టైం అదంతా టేకింగ్. అక్కడ అదంతా కాకుండా మేము ఫ్రీగానే ఇక్కడ దగ్గరికి వచ్చేసి కాలేజ్కి వచ్చేసి అవే సేమ్ స్కిల్స్ వాళ్ళైతే మన కోచింగ్ సెంటర్లో మనకు వాళ్ళు ఏమేమి నేర్పిస్తారో అవే స్కిల్స్ మనం ఇక్కడ పైథాన్ కానీ, పవర్ బిఐ కానీ, ఎక్సెల్ అండ్ ఏఐ గురించి కూడా నేర్పిస్తున్నాం. అండ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఒకవేళ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంటే వాళ్ళకు కూడా ఒక ఇంటర్వ్యూ ప్యానల్ ఎలా ఉంటుంది, మేము ఒక 5 members వచ్చేస్తాం అన్నట్టు. ఒక ఇంటర్వ్యూ ప్యానల్ పెట్టి కూడా వాళ్ళకు ప్రాక్టికల్ సెషన్ కూడా కండక్ట్ చేస్తాం మేము. అంటే ఇప్పుడు కొడంగల్లో ఎంతమందికి స్టూడెంట్స్కు మీరు స్కిల్ ఇది ఉమెన్ అండ్ ఏఐ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్. మన కొడంగల్ కాలేజ్లో మనకు ఒక 110 అని 110 members ఉంటారు స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్. ఆ 110 members కూడా వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు మేము ట్రై చేస్తున్నాం అన్నట్టు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తగా ఈ స్కిల్ యూనివర్సిటీ పైన కానీ ఉద్యోగాలు యువతకు ఆదర్శం అనేది తీసుకొని వస్తున్నారు కదా, ఇందులో భాగంగానే ఈ ట్రైనింగ్ ఇస్తున్నారా, మీరు ఎట్లా ఇస్తున్నారు?
మనకి ఇది వచ్చేసి ఎన్‌జీఓ అన్నట్టు. మేము లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ అనేది ఒక ఎన్‌జీఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మేము ఆల్రెడీ 2001లో స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాము విత్ డెల్ టెక్నాలజీ సపోర్ట్‌తోన. అయితే మన సీఎం సార్ కూడా, రేవంత్ రెడ్డి సార్ కూడా మనకు ఈ ఐటీ డిపార్ట్మెంట్ లేదా ఐటీ ఇండస్ట్రీలో కూడా స్టూడెంట్స్ చాలా జాబ్లు చేసే విధంగా సార్ కూడా ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ ప్రోగ్రామ్ సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్లనే మేము వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నట్టు. We are very much thankful to our honorable CCE that they have selected some colleges regarding the women and AI. So what is this AI ante sir? Artificial intelligence. Now we are seeing that in present era there is no development without computer knowledge, and especially AI. Artificial everything now is based on artificial intelligence. మన గూగుల్ మేకప్ కానీ ఏమైనా త్వరలో ఇప్పుడు అన్ని రోబోటిక్ ద్వారానే అయిపోతుంది. So keeping in view that our CC have selected some colleges. Among them is one of his is our government degree college Kodangal. So girl students have been taking up this course for since last 5 days, and Mr. Sanjeevulu, the mentor, he has been taking up this, and I have taken the feedback from the girl students. They are very happy. And apart from that, the basic our as this is a rural background college, so our students are lacking basic computer skills. So I also recommended the mentor to take up basic, like example, MS Office, which is needed. So in that connection, he taught us students on phone, especially how they can take up quiz programs. Now, future if they become teachers, they may go for bank also. So in that regard, he also taught them MS Excel, MS Office, page making, and also designing and everything, which is useful for their future. Sir, the program is mainly based for future employabilities and skill development that is only needed in the present era. So I asked the mentor, why only for girl students means, like boys can do any odd jobs also, but being the girls seeing the security reasons, they can opt for their own, means like they can open up their own offices also if they know some of these techniques. So the program was very useful. Even the girls are very happy, and in future we expect more such programs from our future from our higher authorities. Thank you. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొడంగల్లో ఉమెన్ అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన 5 days ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఇది సిసిఈ వాళ్ళ ఇనిషియేషన్. ఓన్లీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ అటెండ్ అవుతున్న సెషన్ అనేది. టోటల్గా 5 daysలో ప్రతిరోజు 4 hours ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకు పైథాన్, పవర్ బిఐ, ఎక్సెల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ పైన శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. నియర్లీ అబౌట్ 110 స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. కేశవులు సార్ మెంటర్గా ఉన్నారు మనకి. ఇది టోటల్గా 5 days శిక్షణ ఉంటుంది. స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళు యాక్టివ్ లెర్నింగ్ అనేది ఉంది. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ టైం మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొడంగల్ నుంచి ఇంకా మరిన్ని ప్రోగ్రామ్స్ తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అయినప్పటి నుంచి కూడా మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎప్పుడు కండక్ట్ చేయలే. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే యాక్చువల్గా మనకు ఈ కాలేజ్ బిల్డింగ్ రావడానికి కూడా బేసిక్ రేవంత్ రెడ్డి సార్ యొక్క ఇనిషియేషన్ వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. అట్లాగే ఈ ప్రోగ్రామే కాకుండా ఇంకా బాయ్స్కి కూడా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇనాగరేట్ చేయాలని, కాలేజ్ బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేయాలని, పీజీ కోర్సెస్ తీసుకురావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ దృష్టికి మీ ద్వారా తీసుకెళ్ళి ఇంకా కాలేజ్ డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. అంటే ఇప్పుడు కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా తీసుకొచ్చేందుకు ఆయన శత విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పనులు కూడా ముందుకు సాగుతున్నాయి అన్నట్టు కూడా మనకు సమాచారము. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఏంటంటే సార్ చేస్తున్న ఇనిషియేషన్ అనేది చాలా గ్రేట్ ఇనిషియేటివ్. అది ఇప్పుడు అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా గురుకులాలన్నింటినీ కూడా ఇంటిగ్రేటెడ్ హబ్స్గా తీర్చిదిద్దాలని ప్లానింగ్ అనేది స్టార్ట్ అయింది. అది ఇంప్లిమెంటేషన్ కావాలి అని అనుకుంటున్నాము. అట్లాగే మనకి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా అటానమస్ లెవెల్కి తీసుకెళ్ళాలి. డిగ్రీయే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక నెంబర్ ఆఫ్ కోర్సెస్ తీసుకురావడానికి మనకి 5 acres ల్యాండ్ ఉంది. దానిలో ఇనిషియేషన్ తీసుకొని ఫర్దర్ స్టెప్స్ స్టార్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాం సార్.
ఇప్పుడు ఈ శిక్షణ ఇస్తున్నారు కదా విద్యార్థులకు, ఈ శిక్షణ ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో ఏమన్నా కొంతమేర ఏమన్నా మార్పు చేర్పులు వచ్చే అవకాశం ఏమన్నా ఉన్నాయా సార్? ఖచ్చితంగా సార్, మేము నోటీస్ చేస్తున్నాం పిల్లల్లో చాలా నేర్చుకోవాలన్న తపన పిల్లల్లో చాలా ఉంది. కానీ మనం అకాడమిక్ లెవెల్లో రెగ్యులర్గా చెప్పేదే కాకుండా కంప్యూటర్ పైన అవగాహన ఇస్తున్నాం కదా, వాళ్ళ యొక్క రెస్పాన్స్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఫ్యూచర్లో ఇట్లాంటివి ఇంకా కోర్సెస్ స్టార్ట్ చేస్తే కూడా రూరల్ స్టూడెంట్స్ల యొక్క ప్రోగ్రెస్ అనేది మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఒక పాత్ బ్రేకింగ్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్గా కావడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది సార్. సో గర్ల్స్కే కాకుండా ఫ్యూచర్లో బాయ్స్కి కూడా ప్రోగ్రామ్స్ ఇనాగరేట్ చేయాలని మేము ఆశిస్తున్నాం సార్.